హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడెక్కడో ఉండే మా ఫ్రెండ్స్ అందరూ పండగకే వస్తారు ఫ్రెండ్స్. ఈ ఉగాదికి మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వచ్చారు ఫ్రెండ్స్. ఉగాదికి వచ్చిన తర్వాత చాలా బోర్ కొడుతుందిరా, చాలా రోజుల తర్వాత వచ్చాం, ఎక్కడికైనా వెళ్దాం ప్లాన్ చేయండి రా అంటే మా ఊరి దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్కి వెళ్దాం రా అంటే సరే వెళ్దాం రా అన్నారు. అందరం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. స్టార్ట్ అయిన తర్వాత చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో, ఏదో అడవిలోంచి వెళ్ళినట్టు ఉంటుంది. అలా వెళ్తా ఉన్నాం, పైడిపల్లి దాటిన తర్వాత కొద్దిగా రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అయ్యి ఆగి చుట్టూ చూస్తున్నాం కానీ ఎక్కడ వాటర్ ఫాల్స్ కనపడట్లా. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేద్దామన్నా సరే సిగ్నల్ ఉండదు ఫ్రెండ్స్. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఆల్మోస్ట్ ఒక 10 km వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ లోపలికి. 10 km వేస్ట్గా వెళ్ళిపోయాము. ఆ 10 km మళ్ళీ రిటర్న్ తిరిగి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యి వస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా గతుకులుగా రోడ్డు ఎలా ఉందో. రోడ్డు బాగోకపోయినా చుట్టూ లొకేషన్ అదిరిపోద్ది ఫ్రెండ్స్. చుట్టూ కొండలు, ఒక అడవి ప్రాంతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా చుట్టూ గ్రీనరీ. అందరూ వింటర్ సీజన్లో లంసింగ్, వనజంగి ఇవన్నీ చూడడానికి వెళ్తారు ఫ్రెండ్స్. మేము అంత దూరం వెళ్ళాం అసలు. మా ఊరి దగ్గరలోనే అంతకన్నా బ్యూటిఫుల్ ఉన్న ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. చుట్టూ మార్బుల్ కొండలు చూసారుగా, మార్బుల్స్ కొండలు తవ్వుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూడండి, ఫ్రంట్ వ్యూ ఎంత బాగుందో. ఆకాశం దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. కొండలకి సగం దూరంలో ఉన్నాం మనం. కొండ సగంలో వచ్చేసాం మనం. చూసారుగా కొండలు ఎలా తవ్వేస్తున్నాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడటానికి. ఆ కొండ చూడండి ఎంత బాగా తవ్వేశారో. చాలా లోతుగా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేస్ మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా చూడాలనే ఉంటుంది. కాకపోతే రోడ్డే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ అది మర్చిపోతాం మనం చుట్టూ చూసేటప్పటికి. లైక్ ఈ చుట్టుపక్కల ఏమన్నా పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ వస్తాయని భయపడతా ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరూ ముందు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ మిట్ట మధ్యాహ్నం ఫ్రెండ్స్. మీరు ఎర్లీ మార్నింగ్ సన్సెట్ అనుకుంటారు, మిట్ట మధ్యాహ్నం మేము వెళ్ళింది. కానీ అలా లేదు. ఆ చుట్టూ చెట్లు ఉండడం వల్ల మాకు అంత అనిపించలే. ఎండగా అంత ఎండ ఏమనిపించకుండా చాలా నీట్గా ఉంది. సేమ్ మీరు అరకు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో ఎలా వెళ్తున్నారో ఆ ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు చూసారా, కర్వ్డ్ రోడ్డు భలే ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ వెళ్ళేటప్పుడు ఆ కొండల దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇలాంటి అనుభూతి పొందాలంటే ఇలాంటి ట్రిప్ వేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడో ఫ్రెండ్స్ ఊరు వచ్చినప్పుడు తప్పించి ఇట్టప్పుడు వెళ్ళడానికి మనకు టైమే ఉండదు. రోడ్డు చూడండి ఎంత కర్వ్డ్ ఉందో, చాలా బాగుంది. చెట్లన్నీ మనం చెట్ల దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మనం క్రాస్ చేసుకొని వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సేమ్ డిటో అరకు వ్యాలీ వెళ్తే ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ వస్తుంది ఈ రోడ్లలో. బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఈ చుట్టుపక్కల. ఎంత వెళ్తున్నా సరే మాకు వాటర్ ఫాల్స్ ఎక్కడ అన్నది తెలియలా. అది వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గర మాకు 3 hours పట్టేసింది. యాక్చువల్గా అయితే 1.5 hourలో వెళ్ళాల్సింది, మాకు 3 hours పట్టింది. చివరికి మాకు ఆ వాటర్ ఫాల్స్ దారి దొరికింది ఫ్రెండ్స్. వచ్చేసాం. చూసారుగా, మేము స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ జాలీగా ఆడుకుంటూ ఉన్నాం. చాలా బాగుంటుంది. వాటర్ ఫోర్స్ చూడండి ఎంత స్పీడ్ పడుతుందో. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వ్యూ చూడండి ఎంత బాగుందో. కెమెరాలో కాబట్టి ఇలా కనబడుతుంది కానీ రియల్గా దగ్గర నుంచి చూస్తే చాలా ఆ వాటర్ కూడా చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా
డీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీస్తే ఎలా ఉంటుంది అట్టా ఉంటుంది. మా అదృష్టం ఫ్రెండ్స్ మా ఊరు దగ్గరలో ఉండడం ఇలాంటి వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ నాగపట్నం దాటంగానే ఒక చిన్న దారి ఉంటుంది. ఆ దారిలోంచి బైక్స్ రోడ్డు మీద పార్క్ చేసి వాక్ చేసుకుంటా ఒక 1 km రావాలి లోపలికి. వాకబుల్ డిస్టెన్సే రోడ్డు నుంచి. చూడండి ఎంత బాగుందో. మరీ అంత లోతే ఉండదు ఫ్రెండ్స్, మీరు ఏదో లోతు ఉంటుంది అనుకుంటున్నారేమో. ఒక 4-5 feet ఉంటుంది లోతు. కానీ ఆ చివరిని పెద్ద రాయని చూసారా, అక్కడ మాత్రం బాగా లోతు ఉంటుంది. ఒక తాడి చెట్టు అంత లోతు ఉంటుంది, బాగా పెద్దది. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి వాటర్ ఫాల్స్కి మీ ఫ్రెండ్స్తో మీరు కూడా వెళ్ళండి. బాయ్. ఓయ్ అబ్బాయి,